హాయ్, వెల్కమ్ టు అరు ఫుడ్స్. ఈరోజు మీకు నేను పచ్చి కొబ్బరి పాలతో చేసిన పలావ్ రైస్ చూపిస్తాను. దీనికోసం 2 గంటల ముందు బియ్యం కడిగి పెట్టుకోండి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఆనియన్, గసగసాలు, చెక్క, లవంగ వీటన్నిటిని తీసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా జార్లో వేసి తగినంత నీరు పోసి కొబ్బరి పాలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలను పల్చటి క్లాత్తో తీసుకొని వడగొట్టుకోవాలి. నేను 2 కొబ్బరి గిన్నెలను తీసుకున్నానండి. 3/4 కేజీ బియ్యానికి ఈ మాత్రం సరిపోతాయి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేగిన తర్వాత చెక్క, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కొద్దిగా దూరగా వేయించాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున ఇందులో వేయాలి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, అందుకు గాను 6 గ్లాసుల పాలను ఇందులో వేస్తున్నాను. పాలు సరిపడకపోతే 1 గ్లాసు నీటిని కూడా కలుపుకోండి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత వెంటనే బియ్యాన్ని వేసి కొద్దిగా కలిపి ఉప్పు కూడా వేసేయండి. తర్వాత ఒకసారి కలిపి ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోండి. ఈ మాత్రం అయిన తర్వాత సిమ్లో పెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మంచి రుచికరమైన కొబ్బరి పాల పలావ్ రెడీ అవుతుంది. ఈ రైస్ చికెన్తో సర్వ్ చేసుకోండి. సూపర్ అనకపోతే చెప్పండి. మీకు నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా వంటలు కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.